I've read it before, which is fear of abandonment. వాళ్ళెక్కడ వదిలేస్తారా అని చెప్పి ఫస్ట్ వీళ్ళే వదిలేయడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు ఇందాకలా అన్నారు కదా! చైల్డ్‌హుడ్ ఇంపాక్ట్ కొంచెం ఉంటదేమో అని. సైన్స్ సేస్ దట్ ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. చైల్డ్‌హుడ్‌లో ప్రతి చిన్నది జరిగింది ఇప్పటికి అడల్ట్‌హుడ్‌లో చాలా చాలా ఇంపాక్ట్ ఉంటది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ చైల్డ్‌హుడ్ సార్ట్ ఆఫ్ రన్స్ ద హోల్ షో. బికాజ్ అప్పుడే యాహ్! కదా మనకి ఫస్ట్ 7 ఇయర్స్‌లో సబ్‌కాన్షియస్ ఫార్మ్ అయిపోతది. ఇట్ ఫుల్లీ ఫార్మ్స్ అండ్ మీరిందాకలా అన్నారు గదా! ఏంటి ఫ్రెండ్స్ జెప్తే మాకు 32 వచ్చినియి. దట్స్ ఓకే. యూ నో వాట్ మూవ్ ఆన్ ఎట్సెట్రా అని చెప్పి. ఐ హావ్ ఎ సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ అండి. దేర్ వాస్ ఎ టైమ్ వేర్ ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఐ డోంట్ నో హూమ్ టు టాక్ టు. ఫస్ట్ ఎళ్ళా ఒక ఫ్రెండ్ దగ్గరికి. ఇలా జెప్తే ఫస్ట్ డైలాగే లైట్ తీసుకోరా అలాంటివన్నీ చిన్నవి. ఫస్ట్ డైలాగే అనమాట. అసలు హ్మ్. హ్మ్. ఇంకసలు ఫ్రెండ్స్‌కి చెప్పాలి అన్నది అక్కడే కట్ అయిపోయిందనమాట. అవును. ఆబ్వియస్లీ ఫ్యామిలీకి చెప్పలేను. అప్పుడు ఇంకెవరికి జెప్పాలి అనేటప్పుడు సమ్‌వన్ న్యూట్రల్, సమ్‌వన్ హూ ఈస్ ఎక్స్‌పీరియన్స్‌డ్, హూ కెన్ అండర్‌స్టాండ్ అనే టైంలో ఐ ఆల్సో వెంట్ టు థెరపీ. యాహ్! ఆఫ్టర్ సమ్ సెషన్స్ ఐ ఫెల్ట్ గుడ్. ఐ వాస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ ఐ చానెల్డ్ మై ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్కౌట్స్ అనమాట. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ మీ కేస్‌లో ఫస్ట్ స్టెప్ ఎలా వచ్చింది? టిపికల్లీ మన కమ్యూనిటీస్‌లో ఇట్స్ ఎ టాబూ టు గో టు థెరపీ. మీకు ఆ జంప్ ఎలా వచ్చింది? ఆ కరేజ్ ఎలా వచ్చింది టు గో అండ్ ట్రై ఔట్ థెరపీ అని? ఫస్ట్ థింగ్ టాబూ ఇస్ ద రైట్ థింగ్. ఇంకోటేంటంటే సిన్స్ ఐయామ్ కమింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనకి ఇంకో టబూ గూడా ఉంటది. డబ్బులెక్కువ ఖర్చు పెట్టడం. సో, థెరపీ యూజువల్లీ ఈస్ ఎక్స్‌పెన్సివ్ గదా! యూఎస్‌లో. యాహ్! సో, నేను ఐ వాస్ లుకింగ్ అట్ ఫ్రీ టూల్స్, రిసోర్సెస్ అంటే యూట్యూబ్‌లో ఇప్పుడు చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. కొన్ని దొరుకుతాయి గూడా. ఐ వాస్ ట్రైయింగ్ థట్. అండ్ ఇంకోటి మా కంపెనీ ఏంటంటే 10 ఫ్రీ థెరపీ సెషన్స్ ఇస్తది. యాస్ పార్ట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో, అక్కడి నుంచి ఐ వాస్ లైక్ లెట్ మీ ట్రై ఇట్ ఔట్. ముందు వచ్చిన పోర్ట్రేయల్ ఆఫ్ థెరపీస్ అన్ని ఎలా ఉంటాయంటే లైక్ వాకీ కామెడీ గాని, లేకపోతే వాడికేదో నిజంగా ఏ కేస్ ఆఫ్ క్రేజీనెస్ ఉంటే గాని వాడు ఎళ్ళకపోయేది గదా! సో, ఆ మెయిన్ స్ట్రీమ్ పోర్ట్రేయల్ వల్ల గూడా నేను కొంచెం ఆగేవాడిని. కానీ తర్వాత ఫస్ట్ సెషన్‌లో అంటే నేను చెప్తున్నప్పుడు నోటీస్ చేసింది. అది జూమ్ కాలే. నా కాళ్ళు ఇలా షేక్ అవ్వడం గాని, కొంచెం నేను ఐ వాస్ గల్పింగ్ డౌన్ అన్నట్టు. నర్వస్‌గా ఎళ్తుంటే తనకి అర్థమవుతుంది. సో, బాడీలో రియాక్షన్స్ వస్తున్నాయి కొన్ని. సో, నువ్వు ఇది చెప్పగానే ఇదయ్యావు. ఇది చెప్పగానే ఇదయ్యావు. కొన్ని ఉన్నాయి. విల్ డూ ఇట్ ఆన్ నెక్స్ట్ సెషన్ అంటే నాకప్పుడు అర్థమైంది. సో, దిస్ ఈస్ సంథింగ్ అని. దెన్ ఐ కంటిన్యూడ్. తర్వాత జాబ్ మారినా వేరే మారినా కూడా దెన్ ఐ అండర్‌స్టూడ్ లైక్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ థెరపిస్ట్ కెన్ సాల్వ్ అండ్ దట్ కాంట్ బి హెల్ప్డ్ బై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. బికాస్ నార్మల్ పర్సన్స్ కొంచెం వాళ్ళ బయాసెస్ కూడా తోడవుతాయి కదా! వాళ్ళు హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్స్ బావుంటాయి గానీ, వాళ్ళ అండర్‌లయింగ్ బయాసెస్ కూడా వస్తాయి. అది వీళ్ళు రెసిస్ట్ చేస్తారు థెరపిస్ట్. పర్సనల్ బయాసెస్ రాకుండా they listen and they advise. So then I ఎగ్జాక్ట్‌లీ. was like, I understood the value అన్నట్టు. ఫర్ మీ ఇట్స్ ద అవేర్‌నెస్ పార్ట్. వాళ్ళతో హ్మ్. మాట్లాడుతున్నప్పుడు దే మేక్ అస్ అవేర్ ఆఫ్ ద అండర్‌లయింగ్ ఇష్యూస్. అది నాకు అనిపించిందనమాట. నా కేస్‌లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ఆఫ్టర్ 3 మంత్స్ వి హాడ్ ఎ ఫాలో అప్ సెషన్. హ్మ్. దేర్ వాస్ దిస్ ఇన్సిడెంట్. 3 మంత్స్ చాలా బాగున్నా. ఐవ్ హాడ్ ఎ సీరీస్ ఆఫ్ సెషన్స్. దెన్ 3 మంత్స్ I was working out, got back to my badminton training. I was doing really well. Then one incident happened. జస్ట్ ఒక టెక్స్ట్ అంతే. నేను ఈ 3 మంత్స్ కట్టుకున్న ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఒక్కసారి ఎవరో ఇలా కింద నుంచి ఇలా అన్నట్టు అన్నీ ఒకేసారి కూలిపోయాయన్నమాట. హ్మ్. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ సెషన్‌లో కూర్చుంటే దెన్ షీ ఈస్ లైక్, "ఓకే. హర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ వర్ యూ వర్ కోపింగ్ రియల్లీ వెల్. ఓకే. బట్ యూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ హ్యాపెండ్" అని. లేదు నేను యాక్సెప్ట్ చేసేసా అనంటే, లేదు దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నువ్వన్నీ లాజికల్లీ వెళ్ళిపోతున్నావు. ఇది చేస్తే ఇదవుతది, ఇది చేస్తే ఇదవుతది అనేటట్టు. లేదు నువ్వు ఎమోషనల్ యాస్పెక్ట్ మీద అస్సలు ఫోకస్ చేయట్లేదు. ఫస్ట్ సిట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే. నేను ఈ ఎమోషన్ ఫీల్ అవుతున్నా అని చెప్పి యూ హ్యావ్ టు సాడ్‌నెస్ అయినా సరే, మిస్సింగ్ సమ్‌వన్ అయినా సరే, ఏదైనా సరే వాటెవర్ ఇట్ ఈస్ నువ్వు యాక్సెప్టెన్స్‌లోకెళ్తే తప్ప యూ క్యాన్ గెట్ ఔట్ ఆఫ్ దట్ సిట్యుయేషన్ అని చెప్పారు. ఐ వాస్ లైక్ వావ్! బికాజ్ హ్మ్. ఆల్ ద 3 మంత్స్ ఐ వాస్ బీయింగ్ బిజీ విత్ దిస్ ఆర్ అదర్ అండ్ డైవర్టింగ్ ఫ్రమ్ వాట్స్ అండర్‌నీత్.